యువకులు ఏకం కావాలని చెప్పింది నేనే. ఎందుకు ఏకం కావాలా? ప్రజాస్వామ్యాన్ని బతికేతందుకు ఏకం కావాలా, మంచి ఏతందుకు ఏకం కావాలా, రాజకీయం చేసేందుకు ఏకం కావాలా, కానీ చెడు చేసేందుకు ఏకం కావద్దు. ఎప్పటికైనా ఒక్క లీడరు ఎదుగుతుండంటే అది యువతతోనే. ఆ లీడర్ ఎదిగేటోడు యువకులతోనే ఎదుగుతాడు. ఆడు యువకులు లేకుండా రాజకీయం చేయలేడు. యువకులు ఉంటేనే ఏడైనా స్టేజ్లు వేస్తారు, కుర్చీలు వేస్తారు, అది జనాలను గ్యాదర్ చేస్తారు, మీటింగ్ అరేంజ్ చేస్తారు, అన్ని హైలైట్ చేస్తారు. ఎవరు చేస్తారు? యువకులే చేస్తారు. అదే యువతరాన్ని నువ్వు పట్టించుకుంటలేరు ఎందుకు? అదే యువకులను వెనక పడేస్తున్నారు, తమ్ముడిని ముందర పడేస్తున్నారు, చదువుకున్న వెనక పడేస్తున్నారు. ఎప్పటికైనా సరే ఇకనైనా మేలుకో. యువకులకు చెప్తున్నా, ఇకనైనా మేలుకోరి. మీరు స్టేజ్ లేసుడు బంద్ చేయర్రి, కుర్చీలు వేసుడు బంద్ చేయర్రి, జెండలు మోసుడు బంద్ చేయర్రి. మీరే ఒక ప్రజాస్వామ్యం నిల్చుడబెట్టుర్రి. అర్థమవుతుంది కదా? ఇప్పటికైనా చదువుకున్న వాళ్ళు లెక్క ఇప్పుడు మీరు చదువుకోలేరు కదా, చదువుకోకుండా అయితే ఉండలేరు కదా. కొంచెమైనా అర్థం చేసుకొని రాజకీయంలో ఎట్లయితే